ఈ షర్ట్ అనేది ఎస్ సైజ్‌కి, ఎం సైజ్‌కి మధ్యలో సైజ్ అనమాట. ఎస్ సైజు, ఎం సైజు ఈ రెండింటికి మధ్యలో సైజ్ అనమాట. అంటే ఎస్ కంటే ఎక్కువ, ఎం కంటే తక్కువ ఈ సైజు. ఇలాంటి సైజులైతే మనకి రెడీమేడ్‌లో కష్టం. అందుకు స్టిచ్ చేసుకుంటేనే బెటరు. దీని మెజర్‌మెంట్స్ చెప్తాను. ఆల్రెడీ మన దగ్గర మెజర్‌మెంట్స్ ఉన్నాయని చెప్పి ఈ కస్టమర్ అయితే మనకి సైజు షర్ట్ అనేది ఇవ్వలేదు. షర్టు పొడవు 28 ఇంచులు, వెడల్పు 10.5 ఇంచులు, నెక్ రౌండ్ 2.5 నెక్ పొడవు కూడా 2.5, ఎస్ సైజు నుండి కూడా 2.5 వస్తుంది. కాలరు 15 నెంబర్ కాలర్ అయితే సరిపోతుంది. షోల్డరు 17 ఆర్ 17.5, ఒక హాఫ్ ఇంచ్ వేరియేషన్లో ఉంటుంది. చంక డౌన్ వచ్చేసి 8.5 చంక డౌను. హ్యాండ్స్ లెంత్ 22.5 లెంత్, కప్ సైజు 2 ఇంచులు కప్ అయితే. హ్యాండ్ లూజ్ వచ్చేసి కింద 5.5 ప్లస్ 1 ఇంచి, అంటే లూజ్ తక్కువ కావాలి అందుకని చెప్పి 1 ఇంచే కలిపాను, 1.5 కలపలేదు. 6.5 ఇవి మెజర్మెంట్స్. ఇప్పుడు ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు షర్టు ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ నెంబర్స్, ఈ పేర్లు కానీ నెంబర్లు కానీ ఉంటాయి కదా, ఈ ప్లెయిన్ షర్ట్లకైతే ఆ రకంగా మనము లోపలికి ఏది బయటకి ఏదని చూసుకోవాలి. ఇది రివర్స్లో అయితే కట్ చేసుకోవాలి. షర్ట్ మొత్తం రివర్స్లోనే కట్ చేసుకోవాలి. ఇలా పేర్లు వచ్చినా కానీ రాకపోయినా కానీ ఈ ఈ తానంచుల్లోని ఇవైతే మాత్రం కట్ చేసేయాలి. కిందది ఒక హాఫ్ ఇంచి లేదా 3/4 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద క్లాత్ హాఫ్ ఇంచి లేదా 3/4 ఇంచి కిందది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైది బటన్ పట్టి, కిందది కాజా పట్టి. కింద ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఈ పట్టి దగ్గర నుండే, అంటే పై క్లాత్ దగ్గర నుండే మెజర్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కూడాను 2 లేదా 2.5 ఇంచులు, 2.5 ఇంచులు పెట్టుకోవాలి. మొత్తం ఒకే రకంగా ఈ లైన్స్ అన్నీ కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. షర్టు పొడవు 28 ఇంచులు, 28 షర్టు పొడవు. వెడల్పు 10.5, ఇరవై 10.5 ఇది ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మొత్తం ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకుంటే మనం మార్కింగ్ చేసుకోవడానికి మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తెలుస్తాయి. ఈ రెండు కదలకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక పిన్ పెట్టుకుంటున్నాను. నెక్ రౌండ్ 2.5, నెక్ పొడవు కూడా 2.5.
నాకు గీసుకున్న తర్వాత షోల్డరు 17.5 కదా, అంటే పావు తక్కువ 9. ఇక్కడ నుంచి పావు తక్కువ 9కి పెట్టుకోవాలి. 17.5 అంటే మనకి ఎగ్జాక్ట్గా ఎం సైజ్ వస్తుంది. అందుకు నేను ఒక పావు ఇంచు తగ్గించే పెడుతున్నాను. 8.5. ఇది వరకు కుట్టింది షోల్డర్ కొంచెం పెద్దగా అయిందని అన్నారు కస్టమర్ అయితే, అందుకు నేను 8.5 పెడుతున్నాను. చెంక డౌన్ వచ్చేసి 8.5 పెట్టాను. 8 సరిపోతుంది కానీ 8.5 పెట్టాను. పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టాను. అంటే హ్యాండ్స్ ఇలా పైకెత్తేటప్పుడు టైట్గా ఉండడం కోసం అని చెప్పి అలా పెట్టాను. ఇప్పుడు ఈ 2.5 ఇక్కడ ఈ 2.5కి ఇలాగా లైన్ డ్రా చేసుకుంటే ఇది షోల్డరు, ఇది వేస్ట్. ఇక్కడ నుంచి మనం గీసుకోవాలి. నేను అది ఎక్స్ట్రా గీసేసాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి 1/2 ఇంచి చెంక లోత్ అనేది తీస్తున్నాను. 1/2 ఇంచి కిందన యాపిల్ కటింగ్ కోసం అని చెప్పి 2.5 పైకి మార్క్ చేశాను. ఈ 10.5కి సెంటర్ 5.5 మార్క్ చేసి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇది షేపు యాపిల్ షేప్ అన్నమాట. యాపిల్ కట్ షర్ట్ అంటారు కదా, అలాగా. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ స్కేల్తో అయితే ఈ చెంక దగ్గర నుండి ఇక్కడ కిందన యాపిల్ షేప్ తీసాం కదా, ఆ షేప్ వరకు ఇలా డ్రా చేసుకుంటే మనకి షర్ట్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. పొట్ట పెద్దగా ఉండే వాళ్ళకైతే ఈ షేప్ పనికిరాదు, ఇలా స్ట్రైట్గా ఉంచుకోవాల్సిందే. ఇక్కడ 1.5కి మార్క్ చేసి నెక్ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్టు. మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ కిందన చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాము. ఇలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఓపెన్స్ మన ఆపోజిట్లో ఉండాలి. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ 1/2 ఇంచి, ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ 1/2 ఇంచి తక్కువ ఉండాలి. ఇదిగోండి ఇలాగా. ఈ పైనుండి 1.5కి డౌన్ చేయాలి. ఏ షర్ట్కైనా సరే ఈ డౌన్ చేయడం అనేది 1.5 సరిపోతుంది, ఏ సైజ్ వరకైనా. షోల్డరు మనము ఫ్రంట్ పార్ట్కి ఎంత పెట్టామో అంతే ఇక్కడ మెజర్ చేసుకోవాలి. 8.5. ఇది స్ట్రైట్గా ఇలా గీసుకోవాలి స్కేల్ పెట్టి. ఇక్కడ 1/2 ఇంచి వేరియేషన్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచి తగ్గించాం కదా, ఆ 1/2 ఇంచి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలాగా మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకోవాలి. కిందన యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేస్తున్నాను కానీ కట్ చేసేటప్పుడు మాత్రం 1/4 ఇంచి తగ్గించి కట్ చేసుకోవాలి. ఓకే, చూడండి 1/4 ఇంచి తగ్గిస్తున్నాను.
ఇలాగా. మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డరు ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలాగా అంటే 2 షోల్డర్స్ మనకు కావాలి. కిందన ఈక్వల్గా ఉండడం కోసం అని చెప్పి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ పొడవు 6 ఇంచులు, వెడల్పు మనం షోల్డర్ ఎంత పెట్టాము అంతే పెట్టుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా. 8.5. నెక్ రౌండ్ 2.5, నెక్ పొడవు 2.5. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకటి పావుకి మార్క్ చేసి రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఈ నెక్ వైపు 3.5, ఇటువైపు 4 ఇంచులు పెట్టాలి, అంటే 1/2 ఇంచి ఎగస్ట్రా. ఇది 8.5 కదా షోల్డరు, ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇటువైపు. ఈ 2 మార్కింగ్లని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్కి ఇలా కలుపుకోవాలి. ఇది షోల్డరు. కదలకుండా ఉండటం కోసం అయితే నేను పిన్ పెట్టాను. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఒకసారి మీకు ఫ్రంట్ పార్ట్ పెట్టి కూడా నేను చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇలాగా మనకి కరెక్ట్గా సరిపోవాలి. ఫ్రంట్ పార్ట్ పెడితే ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా మాత్రం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఇక్కడ రావాలి. మనం ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఎక్స్ట్రా వచ్చింది. ఈ చివర ఆ చివర చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఎలా క్లాత్ అడ్జస్ట్మెంట్ ఉంటే అలాగా ఫోల్డ్ చేసుకోవాలి. కొన్ని క్లాత్లు అయితే ఎక్కువ వస్తాయి, కొన్ని క్లాత్లు అయితే తక్కువ వస్తాయి. ఆ అడ్జస్ట్మెంట్ అనేది మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత క్లాత్ని కింద ఈక్వల్గా ఉండటం కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 22.5, 22.5, వెడల్పు వచ్చేసి 8.5 మనకి వచ్చేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1.5కి మార్క్ చేసి 22.5 ఈ చివర నుండి చూసుకొని 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ డౌను ఇలాగా ఇలా షేప్ తీసుకోవాలి. ఇది 8.5 ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రానే పెట్టుకుంటే బెటరు. హ్యాండ్ కొంచెం లూజ్ తక్కువ చేయమన్నారు కాబట్టి 5 ఇంచులు, 1 ఇంచి కుచ్చు కోసం అంటే 6 ఇంచులు పెట్టాను. చూడండి ఇలాగా ఈ కరువు స్కేల్ పెట్టి ఇలాగా గీసుకోవాలి. ఇది హ్యాండ్. మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్కి చిన్న టక్స్ పెట్టుకొని ఇలా ఓపెన్ చేసి మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే లోతు తీస్తామో అదే విధంగా షర్టుకు కూడా లోతు తీసుకోవాలి. అయితే ఏ సైజు షర్టుకైనా సరే 1/2 ఇంచి లోతు సరిపోతుంది.
ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది బ్యాక్ కదా, ఈ బ్యాక్ పార్ట్ వైపు ఈ రకంగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని కింద నుండి హ్యాండ్ స్లీట్ కోసం 4 ఆర్ 4.5 ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ డాట్ వరకు మనం మార్క్ చేసినంత వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ స్లీట్ కోసం. అర్థమైంది కదా, బ్యాక్ వైపు చేసుకోవాలి, ఫ్రంట్ వైపు కాదు. ఇలాగా షర్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయినట్టే. షర్ట్ ఐరన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే బటన్ పట్టి ఈ విధంగా ఒక్క మడత వేసుకొని తర్వాత ఇంకో మడత వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ ఒకటేసారి కాకుండా ఇలా చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇదైతే బటన్ పట్టి. కాజా పట్టి ఇలా రివర్స్ చేసి డిజైన్ క్లాత్ అయితే అర్థమవుతుంది, కానీ ఇది ప్లెయిన్ క్లాత్ కదా, కొంచెం చూసి చేసుకో. ఇలాంటి ప్లెయిన్ క్లాత్లు చేస్తే కనుక కొంచెం మీదకి కిందకి ఏముంటుంది ఏదనేది చూసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ ఐరన్ చేసిన తర్వాత ఇలాగా ఓపెన్ చేయాలి, ఇలాగా రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఇలాంటి ప్లెయిన్ క్లాత్కి అయితే ఇలా ఐరన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇది మనకి లెఫ్ట్ సైడ్ వస్తుందా రైట్ సైడ్ వస్తుందా అనేది. కాజా పట్టి లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే, ఇలాగా 2 పీసులు తీసుకోవాలి. 8.5 ఇంచుల పొడవు, 3 ఇంచుల వెడల్పు తీసుకోవాలి. తీసుకొని మనం హ్యాండ్ స్లీట్ కోసం 4.5కి మార్క్ చేసాం కదా, అదే 4.5 ఇక్కడ మార్క్ చేసి ఈ 4.5 వదిలేసి ఇక్కడ నుండి ఇలాగా 1/2 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోవాలి. వైట్ కలర్ కదా, అందుకే నేను డార్క్ గీయడానికి ఆలోచిస్తున్నాను, అయినా డార్క్గా గీస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలాగా, అంటే ఆల్రెడీ ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఇలాగా ఓపెన్ చేసుకొని ఈ 2 ఇలా ఆపోజిట్లో పెట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయాలి, వీడియోలో చూపించే విధంగా. ఇలాగా. ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన వైపు కాకుండా రాంగ్ సైడ్ ఇలా తిప్పి ఇలాగా సమోసా మడతలాగా పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే. ఇలాగా. ఇది ఖర్చు ఎగ్జాక్ట్గా 1/2 ఇంచే ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనము కట్ చేసేటప్పుడే 1/2 ఇంచే కట్ చేసుకోవచ్చు, కానీ ఐరన్ చేశాక కొంచెం కొన్ని క్లాతులు సాగుతాయి, అలాగని చెప్పి కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకొని తర్వాత కట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ హ్యాండ్స్, ఇది రాంగ్ సైడ్ కదా మనం కట్ చేసాము, రైట్ సైడ్ వైపుకే ఒక 1/2 ఇంచి, 1/2 ఇంచి కంటే తక్కువైనా పర్లేదు, ఇంచి కంటే తక్కువైనా పర్లేదు, ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీ. కొన్ని క్లాతులు ఇలా ఐరన్ చేసినా కానీ అంటుకోవు, అలాంటి క్లాతులకైతే ఖచ్చితంగా కుట్టు వేయాల్సిందే.
ఓకే, ఇది కూడా సేమ్ అంతే. ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని మనం కాలర్ అయితే అంటించుకోవాలి. 15 నెంబర్ కాలరు, 15 నెంబర్ కాలరు ఇలా జాయింట్ ఉంటుంది, అది విడదీసేసుకొని ఆ జాయింట్ కట్ చేసిన వైపు అయితే ఒక మార్క్ చేసుకోవాలి. అంటే అటువైపు కుట్టు రావాలి అని చెప్పి తెలియటం కోసం అని చెప్పి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఒక్క పావించి ఖర్చు ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి కట్ చేసేసుకోవాలి. ఈ కిందన అంటే కింద కాలర్ అనమాట, ఒక పావించి ఇలాగా. ఇది ఇటు షేప్ లాగా ఉంది కదా, ఇలాగా ఇలా షేప్ వచ్చే వైపు అయితే ఇలా ఫోల్డ్ చేసి అంటించుకోవాలి. ఈ కాలర్ అయితే అంటే పై కాలరు 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేసుకోవచ్చు. హాఫ్ ఇంచి ఎక్స్ట్రా చుట్టూ కూడా. ఇలా 2 పీసులు, ఇవి కూడా రెడీమేడ్ కప్పు పీసులు అని చెప్పి రెడీమేడ్ దొరుకుతాయి. లేదంటే బకరం క్లాత్లోంచి ఇలా 2 పీసులు తీసుకున్నాను. తీసుకొని 2 ఇంచులు, ఇది 2.5 ఉంది, నేనైతే 2 ఇంచులకే మార్క్ చేస్తున్నాను. ఉన్నదంతా కట్ చేసేస్తాను. పేపర్ కానీ బకరం కానీ మనం క్లాత్లు కట్ చేసే కత్తిరితో అయితే కట్ చేయకూడదు. ఇలా కట్ చేసుకొని మనకి కప్ లూజు 9 ఇంచులు ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నాను. ఈ మిగతాది ఎక్స్ట్రా కట్ చేసేసాను. ఇప్పుడు ఇలాగా 2 మడతలు వేసుకొని ఇలాగ చివర చిన్నగా షేప్ తీయాలి. సారీ, ఇలా స్ట్రైట్గా ఉంచేసిన ప్రాబ్లం లేదు, కానీ ఇలా షేప్ తీస్తే ఏంటంటే రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఒక 1/2 ఇంచి క్లాత్ ఉంచేసి అయితే కట్ చేసేసుకోవాలి. మనం కాలర్కి ఎలాగైతే ఇలా ఫోల్డ్ చేసి వంచి ఐరన్ చేసామో దీనికి కూడా సేమ్ కప్స్కి కూడాను ఇలాగ ఐరన్ చేసుకోవాలి. పాకెట్ కోసము 5 ఇంచుల పొడవు, 4.5 ఇంచుల వెడల్పు, 5 ఇంచుల పొడవు, 4.5 ఇంచుల వెడల్పుతో ఒక అట్ట అయితే కట్ చేసుకోవాలి. ఫాల్ పేపర్ అయినా కూడా సరిపోతుంది. 5 ఇంచుల పొడవునే 2 భాగాలుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచుకి మార్క్ చేసి ఇలాగా వి షేప్ లాగా తీయాలి. వి షేప్ లాగా తీసేసి కట్ చేసేసుకుంటే పాకెట్ రెడీ అయినట్టే.
చుట్టూ 1 ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు దీన్ని చుట్టూ కూడాను డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకోవాలి. పాకెట్ రెడీ అయినట్టే. ఐరన్ కటింగ్ అయితే కంప్లీట్ అయినట్టే. షర్టు కుట్టడము ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని దానిపైన మనం పేస్టింగ్ అంటించుకున్నాం కదా, కాలర్ బకరం అంటించుకున్నాం కదా, అది పెట్టి ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగు దగ్గర మనకు కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి. ఇలాగా ఒక్క కుట్టు ఉండేలాగా ఆపేసి అంటే ఇంకొక స్టిచ్ పడుతుందా మూల అంతే, అలాగా ఉండేటప్పుడు ఆపేసి దారము ఒక 4 పోగులు తీసుకోవాలి. ఒక 4 పొరలు దారం తీసుకొని ఈ రెండింటి మధ్యలో ఇలాగా వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టి ఒక్క స్టిచ్ వేసి లాక్ స్టిచ్ లాగా దారం ఇలా మూవ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ రెండింటి మధ్యలోంచి ఇలా వెనక్కి పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇటు కూడా సేమ్ అంతే. ఇలాగా కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఈ చుట్టూను ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచేసి కట్ చేసుకొని ఈ చివర కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకుంటే ఈ దారం పట్టి ఇలా లాగామనుకోండి షేప్ వచ్చేస్తుంది. ఏం ఇబ్బంది పడిన అవసరమే లేదు. ఇలాగ ఇలా ఓకే. ఇప్పుడు ఈ ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. ఎంత చివరికి వీలైతే అంత చివరికి ఇలా కింద క్లాత్ కొంచెం లాగి కుట్టు వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా ఇప్పుడు వేల్ సాయంతో అయితే కిందన అంటే మనకి బకరం క్లాత్ కనిపిస్తుంది, కొన్ని క్లాతులకు కనిపించదు. ఇలా వేల్ సాయంతో అయితే ఎక్కడ ఉందనేది చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. దాని ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే అయితే కట్ చేసుకోండి. స్టిచ్ పక్కనే ఇలా కట్ చేసుకోవాలి. ఒక పాయింట్ ఖర్చు ఉంచేసి కట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇలాగా ఈ రెండు సమానంగా పెట్టి ఒక టక్స్ పెట్టుకోవాలి. అంటే సెంటర్ పాయింట్ ఏంటనేది. మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దానిపైన మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కాలర్ పెట్టి కింద కాలర్ ఉంది కదా, అది కూడా సమానంగా చూసుకొని సెంటర్కి ఒక టక్స్ పెట్టుకొని ఇలాగా
దీనిపైన మనం కుట్టు ఎలా అంటే ఏ వైపు వేసామో ఆ వైపే పైకి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టి సెంటర్‌కి ఒక రఫ్ కుట్టు వేసి సెంటర్ నుండే ఈ చివరి వరకు కుట్టు వేసి మళ్ళీ సెంటర్ నుండే ఈ చివరికి కూడా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. అంటే మనకు షేప్ కరెక్ట్‌గా తిరగడం కోసం అని చెప్పి ఈ టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా రిటర్న్ చేసుకొని ఒక నీడిల్‌తోనైనా దేనితోనైనా ఈ చివర కొంచెం ఇలా లాగితే షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇలాగా. ఇప్పుడు ఇలా పెట్టి కొంచెం ఇలా లాగి వేలుతో కొంచెం రఫ్ చేసుకొని సెంటర్ నుండే కుట్టు అనేది వేసుకోవాలి. అక్కడికి ఒక స్టిచ్ పడుతుంది అనేటప్పుడే మనం ఆపేయాలి. అలా అయితేనే మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొంచెం కిందన క్లాత్ ఇలా లాగి కుట్టు వేయాలి. మళ్ళీ అక్కడి నుండే రివర్స్ కుట్టు వేసుకోవాలి. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే తెచ్చి ఎండ్ చేసేయాలి. ఇలాగా ఒక 3 పాయింట్లు అంటే 1/2 ఇంచి కంటే తక్కువ, 1/4 ఇంచి కంటే ఎక్కువ ఖర్చు ఉండేలాగా క్లాత్ ఉంచేసి మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఓకేనా? 1/2 ఇంచి అయితే ఎక్కువైపోతుంది, 1/4 ఇంచి అయితే తక్కువైపోతుంది. అందుకు 1/4 ఇంచికి ఒక పాయింట్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచేసి కుట్టు వేసుకోవాలి, కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా పెట్టేసి టక్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకు సెంటర్ పాయింట్ తెలుస్తుంది. కాలర్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఐరన్ చేసుకున్నాం కదా, ఐరన్ చేసిన విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. ఒక పాయింట్ ఖర్చు ఇటు ఉంచేసి కుట్టు అయితే వేసుకోవాలి. షర్ట్కి చిన్న కుట్టు పెట్టే కుట్టు వేసుకోవాలి. ఇలాగా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఇది బటన్ పట్టి, అందుకు ఒక కుట్టే వేసాము. ఇది కాజా పట్టి, ఇది రెండు వైపులా కూడా కుట్టు వేసుకోవాలి. ఇలాగా దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయాలి.
ఇప్పుడు మన కాజా పట్టి వైపు అంటే లెఫ్ట్ సైడ్ది 7:30కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి 7:30కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 2:15కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది పాకెట్ కోసం. ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరే ఇలా పెట్టేసి కదలకుండా ఉండటం కోసం నేను ఒక పిన్ పెట్టుకున్నాను. ఇలాగా చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఈ చివర కొంచెం చిన్న లాక్ స్టిచ్ లాగా ఇలాగా వేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ అవసరం లేదు పాకెట్కి, బట్ వేసుకుంటే మంచిది. ఓకే, బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. పెట్టి 2 షోల్డర్స్ కదా తీసుకున్నాము, దానిపైన బ్యాక్ పార్ట్, దానిపైన ఇంకో షోల్డర్, 3 ఇలా తీసుకొని సెంటర్లో ఒక రఫ్ కుట్టు వేసుకొని ఈ చివరి నుండి 3 పాయింట్ల ఖర్చుతోనే షర్ట్ మొత్తం మనం స్టిచ్ చేస్తాము. ఇలాగా ఇలా కుట్టు వేసుకొని కిందన షోల్డర్ కిందకే ఉంచేసి ఓన్లీ పై షోల్డర్ మాత్రమే ఇలాగా పైకి పెట్టి ఒక కుట్టు, ఒక పాయింట్ ఖర్చుతో ఒక కుట్టు అనేది ఎడ్జ్కి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ అయితే ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకుందాం. ఇగో ఇలాగా వీడియోలో చూపించే విధంగా 3 పాయింట్ల ఖర్చుతోనే, అంటే 1/2 ఇంచుకి తక్కువ, 1/4 ఇంచుకి ఎక్కువ ఇలా కుట్టు వేసుకోవాలి. రెండు కూడాను కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది షోల్డర్ కదా, ఈ కిందన మనం కిందకే వదిలేం కదా, ఆ షోల్డరు ఇలాగా ఈ మధ్యలో క్లాత్ను మధ్యలో ఉంచేసి ఇలాగా వీడియోలో చూపించే విధంగా అయితే కుట్టు వేసుకోవాలి. ఇది లోడింగ్ పద్ధతి అన్నమాట. షర్ట్కి కంపల్సరిగా షోల్డర్స్ ఇలాగే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని ఇలా రివర్స్ చేస్తే ఇది పైన, ఇది లోపల, రెండు వైపు కూడా ఒకేలాగా ఉంటుంది. ఇటువైపు కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని షోల్డర్స్ దగ్గర కూడా ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోవాలి. ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకున్న తర్వాత 1/4 ఇంచి ఖర్చుతో మరో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగా ఇటువైపు కూడా సేమ్ అంతే.
ఇలాగా ఇక్కడ బ్యాక్ షోల్డర్ జాయింట్ దగ్గర కూడా ఒక కుట్టు వేసాం కదా, అది కూడా సేమ్ ఇలా 2 కుట్లు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా మనం పావించి పెట్టాం కదా, ఆ పావించి ఒకవేళ ఎక్స్ట్రా వస్తే ఇలా కట్ చేసుకోండి, ఎక్స్ట్రా రాకపోతే లేదు. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా సమానంగా పెట్టుకుని సెంటర్కి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ షోల్డర్స్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఇలాగా అంటే ఒరిజినల్ వైపే పైకి పెట్టుకుని, అంటే ఒరిజినల్ వైపే మనం ఇలాగా ఫోల్డ్ చేసి ఐరన్ చేసాం కదా, అదే ఇలా పైకి పెట్టుకొని, ఇది ఒరిజినల్ అనమాట, ఇది లోపలికి ఇలాగా పెట్టి ఒక 1/2 ఇంచి కంటే కొంచెం ఎక్స్ట్రా పర్లేదు కానీ మరీ 1/2 ఇంచి ఖర్చు పెట్టుకోకండి. ఇలాగా ఇది కొంచెం లోపలికి ఉండాలి, ఈ కింద హ్యాండ్ అనేది కొంచెం బయటకు ఉండాలి. అలాగా 2 ఈక్వల్గా కాదు, వీడియోలో చూపించే విధంగా కొంచెం కింద బయటకుంటే లోడింగ్ పద్ధతిలాగా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలాగా ఇప్పుడు హ్యాండ్ వైపుకి కాకుండా బాడీ వైపుకి ఇలాగా ఖర్చు వంచాలి, వంచి కుట్టు వేసుకోవాలి. ఇలాగా బాడీ వైపుకి ఇలా వంచితే లోడింగ్ పద్ధతిలాగా కరెక్ట్గా వస్తుంది. మనకి దారపు పోగులు అనేవి బయటకు కనపడకుండా ఉంటాయి. ఇలా కుట్టు వేసుకొని పైకి తీసి పైన కూడా ఈ చివర కుట్టు వేసుకోవాలి. వేసుకోకపోయినా ఐరన్ చేసేస్తే అయిపోతుంది, కానీ వేసుకుంటే రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ స్లీట్ కోసం ఈ చిన్నగా అంటే కట్ చేసిన దగ్గర 4.5 కట్ చేసాం కదా, అక్కడ ఇలా చిన్నగా ఉంది కదా, ఆ చిన్నగా ఉండే వైపు, తక్కువ క్లాత్ ఉండే వైపు ఒక 1/2 ఇంచి ఇలా కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచి కంటే తక్కువ ఫోల్డ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే అట్లీస్ట్ 1/2 ఇంచ్ అయినా ఫోల్డ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డింగ్. ఇలాగా ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ స్లీటు లోపల నుండే పెట్టి ఒక 1/2 ఇంచికి కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకొని ఇలా ఈ మూల చిన్న టక్స్ పెట్టుకున్న తర్వాత ఇలా రిటర్న్ చేసుకుంటే ఇలా కొంచెం రఫ్ చేసి ఇలాగా
ఇలాగా కుట్టుకోవాలి. హ్యాండ్స్ బాడీ పార్ట్‌కి జాయింట్ చేయక ముందే కుట్టుకోవాలి. హ్యాండ్ స్లీటు ఇలాగా స్ట్రైట్‌గా, ఇలా స్ట్రైట్‌గా ఉందో లేదో చెక్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ చిన్నగా బాక్స్ షేపు లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగా బాక్స్ షేప్ లాగా వీడియోలో చూపించే విధంగా. ఓకే. ఇది హ్యాండ్ స్లీటు. సేమ్ అటువైపు కూడా హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఈ 2 చెమక పార్ట్లు ఒక దగ్గర పెట్టి ఇలాగా సైడ్ జాయింట్ వేసుకోవడం కోసం ఫస్ట్ అయితే చెమక భాగాన్ని కలుపుకోవాలి. ఇలాగా రఫ్ చేసుకొని హ్యాండ్ ఈ చివరి నుండి 1/2 ఇంచుకి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. కుట్టు వేసి తర్వాత బాడీ పార్ట్ కింద నుండి కుట్టు వేసుకోవాలి. ఒకసారి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే 2 చెమక పార్ట్లు కలిసేటట్టుగా నెక్స్ట్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఉంటుంది. ఇటువైపు కూడా సేమ్ అంతే. అంచేసావా? మనం కప్పుకి కానీ కాలర్కి కానీ ఇలాగా స్ట్రైట్గా ఉండే క్లాత్ వైపే తీసుకుంటే, ఇలా స్ట్రైట్ పీసుల్లోనే తీసుకుంటే ముడత అనేది రాకుండా ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఎడ్జ్కి బకరం పైన కుట్టు పడకుండా వేసుకోవాలి. గుంటలు వచ్చి హ్యాండ్ రిటర్న్ చేసుకొని ఇలా లోపల నుండి హ్యాండ్ లోపల నుండి బయటికి తిప్పుకుంటున్నాము ఈ కప్ అనేది. ఇప్పుడు ఈ కిందది ఇలా కూర్చోపెట్టుకోవాలి. కుచ్చు అనేది ఇటు హ్యాండ్ స్లీట్ కుట్టాం కదా, అటువైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి కుచ్చు. అర్థమైంది కదా? ఇలాగా
ముందే పెట్టేస్తే మీకు క్లారిటీగా కానీ ఎంత ఖర్చు ఉంటుంది అనేది మనకి తెలియదు కదా, అందుకని ముందు పెట్టలేదు. ఇలాగా పెట్టి కుట్టు వేసుకొని ఇలాగా చుట్టూ షోల్డర్కి ఎలాగైతే పావించి ఖర్చుతో చుట్టూ డబుల్ కుట్ అనేది వేసామో అలాగే హ్యాండ్ కూడా వేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న దారపోగులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు కాలరు బయట నుండే వేస్తున్నాము, బయట నుండి లోపలికి. ఒరిజినల్ వైపే పెట్టాను కాలరు. ఇలా పెట్టి సెంటర్కి చిన్న రఫ్ కుట్ లాగా వేసుకుని ఈ చివరి నుండి కుట్టు వేసుకోవాలి. పైది అస్సలు సాగదీయకుండా కిందదే కొంచెం అవసరమైతే కొద్దిగా లాగి కుట్టు వేసుకోండి. అవసరం లేకపోతే లేదు, అవసరం ఉంటే కొద్దిగా లాగైతే కుట్టు వేసుకోండి. ఈ లోపల ఖర్చు అనేది కొద్దిగా కట్ చేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది. అలా కుట్టు వేసిన తర్వాత ఇలా రిటర్న్ చేసుకుని కుట్టు అయితే వేసేసుకోవడమే. చివరి నుండి మళ్ళీ ఒకసారి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఓకే. కాలర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఐరన్ చేసేటప్పుడు కొంచెం ఇలా వంచి ఐరన్ చేసుకుందాం. ఇప్పుడు కింద యాపిల్ కటింగ్ పెట్టాం కదా, ఫస్ట్ పావించి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ ఒకటేసారి చేయకూడదు, మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు. స్ట్రైట్ కట్ అనుకోండి, మనం ఫోల్డింగ్ ఒకటేసారి చేసేయచ్చు. ఇలాగా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. రెండు ఒకటేసారి వేయకూడదు. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసుకొని తర్వాత ఇంకో ఫోల్డింగ్ అనేది వేసి కుట్టు వేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే షర్ట్ రెడీ. షర్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. కాజాలు బటన్స్ వేయించుకుంటే షర్ట్ అయితే రెడీ ఐరన్ చేసేసుకుంటే.